సిగరెట్లు మందు దాగి మంచిగున్న పానాన్ని ఖరాబ్ చేసుకోకురి. నా వయస్సు 80 సంవత్సరాలు. నా ఆరోగ్యం చక్కగా ఉంది. సెక్స్ పరమైన కోరికలు ఫుల్గా ఉన్నాయి. మా ఆవిడ కూడా సెక్స్ విషయంలో ఆసక్తిగానే ఉంటుంది. కానీ చాలామంది ఓల్డేజ్లో సెక్స్లో పాల్గొంటే లేనిపోని సమస్యలు వస్తుంటాయని అంటుంటారు. ఆ సమస్యలు ఎటువంటివి? ఆ సమస్యలని అధిగమించాలంటే ఏం చేయాలి? 80 ఏళ్లు వచ్చినా 90 ఏళ్లు వచ్చినా సెక్స్లో పాల్గొనే ఆసక్తి, సామర్థ్యం ఉంటే నిరభ్యంతరంగా పాల్గొనవచ్చు. వృద్ధాప్యంలో సెక్స్లో పాల్గొనడం వల్ల ఎటువంటి సమస్యలు రావు. కానీ చాలామంది వృద్ధాప్యం వచ్చిన తర్వాత సెక్స్లో పాల్గొంటే పక్షవాతం వస్తుందని, గుండెపోటు వస్తుందని అనుకుంటారు. సెక్స్లో పాల్గొనడం వల్ల పక్షవాతంగానీ, గుండెపోటుగానీ రావు. గుండెపోటు రావడానికి, పక్షవాతం రావడానికి ప్రధానంగా షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ వంటివి ఉండటమే కారణం. అవి ఉన్నప్పటికీ సెక్స్లో పాల్గొనే కోరిక, సామర్థ్యం ఉంటే నిరభ్యంతరంగా సెక్స్లో పాల్గొనవచ్చు. కానీ బీపీ ఎక్కువ ఉన్నవాళ్లు, యాంజైనా వంటి గుండె సమస్యలు ఉన్నవాళ్లు సెక్స్లో పాల్గొన్నప్పుడు ఎక్కువ ఉద్రేకం చెందకుండా ఉండాలి. వాళ్లు సెక్స్ విషయంలో యాక్టివ్ పార్టు తీసుకోకుండా రెండవ వాళ్లని యాక్టివ్ పార్టు తీసుకోమని అడగాలి. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఎలాంటి జంకు లేకుండా సెక్స్లో చక్కగా ఉద్రేకం చెందుతూ, ఎంజాయ్ చేస్తూ పాల్గొనవచ్చు. వృద్ధాప్యంలో సెక్స్లో పాల్గొనడం వల్ల మనిషి హుషారుగా తయారవుతాడు. మంచి నిద్ర వస్తుంది. రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అందుకని మీ విషయంలో ఎటువంటి జంకు లేకుండా సెక్స్లో పాల్గొనండి. మిత్రమా, నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి. నా కష్టానికి నేను మీ నుంచి ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. లైక్ కొడతారని ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు.